నేను 3 రోజుల నుండి చెప్తానే ఉన్నాను. గ్యారంటీ అల్లకల్లోలం చేయడానికే ప్రయత్నిస్తారు, పక్కా స్కెచ్తోనే ఉంటారు. విదేశీ శక్తులు ఉన్నాయి ఇక్కడ. మన దగ్గర ఒక మొహమాటం కూడా ఉంది, అంటే తప్పు కూడా కాదు అది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉద్యమకారుల్ని కాల్చి చంపాలని అనుకోవట్లేదు. అదే జరిగితే కనుక రైతుల పేరుతో జరిగిన ఉద్యమం సందర్భంలో ఎర్రకోట మీద జెండాలు ఎగరేసి కత్తులతో సైన్యాన్నే చంపబోయారు అప్పుడు కేంద్ర బలగాల్ని. అయినా సరే డిఫెన్స్ చేసుకోమన్నారు, కానీ వాళ్ళ మీద కాల్పులు జరపద్దన్నారు. ఎందుకంటే ఉద్యమకారుల మీద కాల్పులు జరిపినప్పుడు, ఉద్యమకారుల్ని హింసించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేరే నెగిటివ్ వెళ్తుంది. అది ప్రభుత్వ అసమర్థతగా, ప్రభుత్వ లూప్హోల్గా భావిస్తూ ఇవాళ రోజున జరిగినటువంటి యాజిటేషన్ స్పష్టంగా కనబడుతుంది. కాక్రోచ్ జనతా పార్టీకి నిజంగా ఇంత మద్దతు ఉండుంటే ఇన్ని రోజుల పాటు అక్కడ కనిపించాలి. ఎవడూ కనిపించలేదు, టిఫిన్లు చేసే టైంకి, భోజనాలు చేసే టైంకి తప్ప. బట్ అకస్మాత్తుగా ఇంతమంది అసలు కనీసం వాళ్ళు జంతర్ మంతర్ కూడా వెళ్ళలేదు, నేరుగా పార్లమెంట్ మీదకి వచ్చేసారు. అంటే పక్కా ప్లాన్తో వెళ్ళారు, పక్కా ప్లాన్తో ఉన్నారు. ఇది ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఏదైతే సోరోస్ వాళ్ళు నేపాల్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడ కూడా అనుసరించారు. అయితే ప్రభుత్వం వాళ్ళ భయానికి పార్లమెంట్ సెషన్స్ ఆపడము చేయలేదు. అదే పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉండగా వీళ్ళు ఒక్కసారిగా మీదకి దూసుకొచ్చేటటువంటి ప్రయత్నం. ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి నేను రాజీనామా చేసేస్తాను, ఈ గొడవంతా ఎందుకు అన్నటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వము ఇటు అటు 2 కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంది. ఇంకొక వైపున విజయ్ చౌక్ దగ్గర ఆపిన మీద అటు పార్లమెంట్ లోపలికి దూసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడం అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. వీళ్ళు ఇవాళ రాత్రిలోపు ఏం చేస్తారు? ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే పార్లమెంట్లోకి ఏదో ఒక విధంగా వెళ్ళటం, పార్లమెంటు సభ్యులని నిర్బంధించడం లేదా పార్లమెంటు నిర్బంధించడం, తద్వారా డిమాండ్లని ప్రభుత్వాన్ని చర్చలకు తీసుకురావాలన్నది వీళ్ళ వ్యూహం. నేపాల్ వీటిలో పార్లమెంట్ జరుగుతుండగా కాదు, విడిగా పార్లమెంట్ భవనాల్లోకి ఎంటర్ అవ్వడము, లేకపోతే ప్రెసిడెంట్ భవనాల్లోకి ఎంటర్ అవ్వడము, అవన్నీ చివరికి బట్టలు కూడా ఎత్తుకుపోయినటువంటి సంఘటనలు చూసాం. ఆ తరహా ఇక్కడ చేయాలనుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వం అయితే అడ్డుకుంటున్నంతసేపు ఇక్కడ వాళ్ళని కొట్టద్దు అంటే లాఠీచార్జ్ అయితే జరిగింది, అలాగే బాష్పాయు ప్రయోగం జరిగింది, కానీ ప్రాణాలు తీసే అంత లేకపోతే తీవ్రంగా రక్తం ఓడేటట్టు చేయలేదు. ఆ దెబ్బలు పరిగెత్తుకుంటూ వెళ్ళేటటువంటి తరహా ప్రయత్నమే చేశారు. అయినా సరే ఎక్కడెక్కడి నుంచినో వచ్చినటువంటి వాళ్ళు అకస్మాత్తుగా చేరడం, దగ్గరగా 5,000 మంది వరకు. వీళ్ళు పక్కా ప్రొఫెషనల్గా వ్యవహరిస్తున్నారు ఢిల్లీలో. అంటే ఎట్నుంచి పోలీసులు వస్తారో చూసి రెండో వైపు నుంచి మూవ్ కావడం ఇదంతా. అంటే ఢిల్లీ గురించి పూర్తి అనుపానులు తెలిసిన వాళ్ళు, అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, వామపక్షీలు అయి ఉండొచ్చు, లేదంటే కనుక ముందుగా పక్కా స్కెచ్తో అయి ఉండొచ్చు. ఈ రాత్రిలోపు ఏం జరుగుతాయో చూడాలి. ప్రభుత్వం దిగి రప్పించడం అన్నటువంటిది ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అయితే కనుక రాబోయే రోజుల్లో ఇక ప్రతి అంశంలో ఇలాంటి యాజిటేషన్స్ ద్వారా ప్రెజర్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.